बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन सय्यिदिना मुहम्मदिन व अला आलिहि व सहबिहि अज्मईन। ప్రియ యువకులకు ప్రేమ సందేశం. యవ్వనం చాలా విలువైనది. యవ్వనాన్ని గొప్పగా భావించండి. యవ్వనంలో శక్తి సామర్థ్యాలు ఉంటాయి, బుద్ధి వివేకాలు ఉంటాయి. యవ్వనంలో సంపాదించే ఉజ్వల భవిష్యత్తుకు రాచబాట వేసే అవకాశాలు ఉంటాయి. యవ్వనాన్ని గొప్పగా భావించడం అంటే మనం యవ్వనాన్ని కాపాడుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తించకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా, బాధ్యతలను గుర్తిస్తూ ఒక మంచి పౌరుడిగా జీవించడం, ఒక ఉత్తమ సంతానంగా బ్రతకడం, నలుగురిలో, కుటుంబంలో, వీధిలో, సమాజంలో, మనం ఉంటున్న ఊరిలో ఒక మంచి పేరు తీసుకురావడం. అంతేకాని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వ్యసనాలకు బానిసలై, డ్రగ్స్కు అలవాటు పడి, మద్యపానానికి బానిసలై విలువైన యవ్వనాన్ని, మనం విలువ కట్టలేనటువంటి యవ్వనాన్ని పాడు చేసుకోకూడదు. ఈరోజు అంటే రాత్రి 12 గంటల తరువాత 2024 సంవత్సరం ముగిస్తుంది. 2025లో మనం అడుగు పెట్టబోతున్నాం. అంటే క్యాలెండర్ మారుతుంది. మన జీవితాలు మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే, మనం బాధ్యతలను, సామాజిక బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను స్వీకరించకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఈ సందర్భంగా ప్రేమతో యువకులకు చెప్పే విషయం ఏమిటంటే, మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మీరు చదువుకుంటారని, బాగా సంపాదిస్తారని, వృద్ధాప్యంలో వారికి అండగా ఉంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాగే మన దేశానికి కూడా మీరు చాలా ఉపయోగపడాలి అని మనమందరూ ఆశిస్తున్నాం. ఇలాంటి సమయంలో అతిగా మనం ప్రవర్తించకూడదు. మద్యం అన్న ఈ మహమ్మారి దరికి చేరకూడదు. మహమ్మారితో స్నేహం చేయకూడదు. మద్యం అయినా, డ్రగ్స్ అయినా, లేక విశృంఖలంగా ప్రవర్తించడమైనా, ఇవన్నీ మన జీవితాన్ని సర్వనాశనం చేసే అలవాట్లు. కనుక మనం యవ్వనాన్ని గొప్పగా భావించాలి. ఈ యవ్వనం పాడు కాకముందు మనం చాలా జాగ్రత్త పడాలి. ఈరోజు ప్రమాదాలు జరుగుతున్న, రోడ్డు ప్రమాదాలు. ఎంతోమంది యువకులు తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది యువకులు నడవలేని దుస్థితికి చేరుకున్నారు. బెడ్ మీద ఉన్నారు. వారిని, ఈ దుస్థితిని చూసి తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోతున్నారు. కనుక ఇప్పుడు 2025లో అడుగు పెట్టబోతున్నామని మనం సంబరాల పేరుతో, ఆనందాల పేరుతో మనం మన బాధ్యతలను మరవకూడదు. కనుక ఈ సందర్భంగా జమాత్ ఇస్లామీ హింద్ కద్రి శాఖ మన ప్రియ యువకులకు ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు యవ్వనాన్ని గొప్పగా భావించండి. యవ్వనాన్ని మీరు దేవుని చిత్త ప్రకారం మీరు ఈ యవ్వనాన్ని గడపండి. అందులోనే శుభం ఉంది, శాంతి ఉంది, నిజమైన గుర్తింపు ఉంది, గౌరవ మర్యాదలు ఉన్నాయి. కారుణ్య ప్రభువైన అల్లాహ్
మన యువకులకు తమ బాధ్యతలను గుర్తిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.